సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం. జిల్లా వారి న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు 23 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు తెలిపిన ఈవో సౌజన్య ప్రభాకర్. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారు రాజా డిమాండ్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, వరి పంట నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపిన జిల్లా కలెక్టర్ స్వప్నం దినకర్ పుల్కర్. పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఒక్కో ట్రాక్టర్ చొప్పున పంచాయతీలకు అందజేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో స్వామివారి హుండీ ఆదాయం లెక్కింపు కార్యక్రమాన్ని కాకినాడ జిల్లా టెంపుల్స్ ఇన్స్పెక్టర్ ఫణీంద్ర సమక్షంలో నిర్వహించారు. సంస్థానంలోని స్వామివారి మందిర ప్రాంగణంలో ఈవో సౌజన్య ప్రభాకర్ పర్యవేక్షణలో 4 నెలల 20 రోజులకు సంబంధించి స్వామివారి హుండీల ఆదాయాన్ని లెక్కించారు. సుమారు 23 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఈవో సౌజన్య ప్రభాకర్ తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమంలో సంస్థాన సిబ్బంది, భక్తి బృందాల సభ్యులు పాల్గొన్నారు. దేశ సమైక్యతకు సమగ్రతకు చిహ్నమైన భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా తక్షణమే రాజీనామా చేసి తన మాటల వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారు రాజా డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా తుని సాధికాన భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముందుగా స్థానిక గొల్ల అపారవ్ సెంటర్ లో అంబేద్కర్ పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ నిర్వహించి ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి దేశ సమైక్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు. ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ముందు చూపును ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ లిబరేషన్ పొలిట్ బ్యూరో సభ్యులు, రాష్ట్ర ఇన్ఛార్జ్ శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హరినాథ్, అఖిల భారత రాష్ట్ర మహిళా సంఘం అధ్యక్షులు టి అరుణ, జనార్దన్, అర్జున్ రావు, సత్యనారాయణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మొత్తం బీజేపీ ఒక కుట్ర ప్రయత్నం చేస్తా ఉంది. అటువంటి బీజేపీకి ఈ రోజు ఇక్కడ జనసేన, తెలుగుదేశం పార్టీలు రెండు కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తూ సూపర్ 6 డిమాండ్స్ తో ఈ రోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి మనందరిని కూడా సూపర్ 6 పేరుతో మొత్తం అందరిని కూడా మోసం చేయడం అనేది జరిగింది. అటువంటి బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న మనం ఈరోజు ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాటమే కాదు, ఈ రోజు దేశంలో ఉన్న పరిస్థితుల మీద, బీజేపీ చేస్తున్నటువంటి అనేక ప్రభుత్వ వ్యతిరేక చర్యల మీద ఈ రోజు అనేక మంది మేధావులు మాట్లాడుతూ ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టి వాళ్ళందరి మీద ఒక రకమైన తీవ్రవాద ముద్ర వేసేసి వాళ్ళందరినీ జైల్లో పెడతా ఉంది. అంటే ఇంకా కానీ మనం కానీ ఇదే రకంగా మనం నోరు మెదపకుండా కూర్చుంటే రేపొద్దున మనం వీధుల్లో కూడా తిరగలేని పరిస్థితి. వెనకటి కాలం మనవాద చరిత్ర ఏదైతుందో మన
మూతికి చెంబు కట్టుకొని వెనకాల తాటా కట్టుకొని మొత్తం వీధుల్లో నడవలసినటువంటి పరిస్థితి ఈరోజు బీజేపీ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి పరిస్థితులకి ఇక్కడ జనసేన పవన్ కళ్యాణ్, అక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి మద్దతు ఇస్తా ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, బీజేపీ ఫాసిజానికి వ్యతిరేకంగా మనం యుద్ధం చేయాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. మన కోసం కాకపోయినా భారత పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన హోంమంత్రి ఈరోజు బాధ్యతారాహిత్యంగా భారత రాజ్యాంగం 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్న వారి మీద అంబేద్కర్ని అవమానించే విధంగా మాట్లాడిన అమిత్ షా ఏదైతే ఉన్నాడో ఆయన ఆనాడు గోత్రా అల్లర్లలో అతను ముద్దాయిగా జైలు జీతం అనుభవించాడు. అలాంటి అమిత్ షా ఈరోజు హోంమంత్రిగా ఉండటానికి నైతిక హక్కు లేదో తక్షణం రాజీనామా చేయాలని చెప్పేసి సిపిఎంఎల్ లిబరేషన్ దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనల కార్యక్రమంలో భాగంగానే ఈరోజు కాకినాడ జిల్లా తునిలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజున 75వ వార్షికోత్సవాన్ని కూడా అవహేళన చేసే విధంగా ఈ రోజు ఆయన మాట్లాడుతున్నాడు. మనువాద రాజ్యాంగాన్ని తీసుకొచ్చి ఆయన తిరిగి భారతదేశాన్ని 40ల నాటి దశకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఈరోజు విప్లవకారులు, ప్రజాస్వామికవాదులు, వామపక్షవాదులు సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్ అనే పేరుతో దేశవ్యాప్తంగా ఈ ఆందోళన చేపట్టడం జరిగింది. మా పార్టీ కూడా రేపు డిసెంబర్ 26 నుంచి జనవరి 26 వరకు కూడా సేవ్ డెమోక్రసీ, సేవ్ కాన్స్టిట్యూషన్, సేవ్ ఇండియా అనే పేరుతో చేస్తున్న ఉద్యమంలో భాగంగా ఈరోజు మోడీ, అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా అమిత్ షా తప్పనిసరిగా రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది అంబేద్కర్కి జరిగిన అవమానం. యావత్ ఈ రోజున జనగణన విషయంలో కూడా వాళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగానే జనగణన చేయకుండా అల్పులు అధికారంలో రావడానికి వాళ్ళు ఇష్టం లేకుండా ఈ రోజున అగ్రవర్ణాలు చేస్తున్న దుశ్చర్యల్లో భాగంగా ఆనాడు అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు. ఓకే సార్. నా పేరు బుక్తా బంగారరాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఇక్కడ రాష్ట్ర కమిటీ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఇక్కడ మరి తునిపట్నంలో అంబేద్కర్ విగ్రహం వద్ద మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కారణం ఏంటంటే మొన్న పార్లమెంటు సమావేశాల్లో అమిత్ షా గారు పదే అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడడం అనేది జరిగింది. భారత రాజ్యాంగానికి 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా మరి ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి దాంట్లో చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారిని ఆ రకంగా కించపరచడం చాలా ఏయమైనటువంటి చర్య. పదే అంబేద్కర్ గారి పేరుని మీరు ఎందుకు ఉపయోగిస్తున్నారు? అదే దేవుడి పేరు కానీ మీరు ఉపయోగించినట్లయితే వచ్చే జన్మలో మీకు మంచి దేవుడు మంచి ప్రాప్తినిస్తాడని చెప్పేసి ఆ రకంగా మరి అంబేద్కర్ గారిని కించపరుస్తూ మాట్లాడారు. మరి దళితులకి, మైనార్టీలకి, బీసీ వర్గాలకి, పేదలకి, మహిళలకి అందరికీ కూడా మరి అంబేద్కర్ గారి దేవుడు. అంచేత ఆ దేవుడి పేరుని ఏదైతే ఉందో వారు కలుసుకోవడం అన్నట్టు తప్పులేదు. అది కానీ వాళ్ళకి ఏదైతే ఉందో ఈ యొక్క అంబేద్కర్ గారిని ఏ రకంగా కించపరచాలని చేస్తూ ఉన్నారు. కాబట్టి మేము అన్ని చోట్ల కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అమిత్ షా ఖచ్చితంగా రిజైన్ చేయాలి. అంబేద్కర్ గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఆయన రక్షణ శాఖ మంత్రిగా అసలు పనిచేయడు. అంచేత తక్షణం అమిత్ షా రిజైన్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా అంతటా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి అని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పూన్కర్ అన్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పండిన వరి పంట నష్టపోకుండా ఉండేందుకు గాను అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం సేకరణలో కొంతవరకు జాప్యత ఎదురవుతున్నాయని, రైతులు ఎటువంటి భయాందోళన చెందనవసరం లేదని కలెక్టర్ అభయమిచ్చారు. తడిసి ముద్దైన రంగుమారిన ధాన్యం కూడా ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని తెలిపారు. పొలాల్లో ఉన్న వరి పంట సురక్షితంగా ఉండేందుకు టార్పలిన్ సరఫరా చేస్తున్నామని, అవసరమైన రైతులు సంబంధిత మండల రెవెన్యూ అధికారులను సంప్రదించాలని సూచించారు. నిన్నటికి జిల్లాలో 16.5 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని, ఈరోజు జిల్లా అంతటా గత రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుందని తెలిపారు. శ్రీకాకుళం, ఎచెర్ల, ఆముదల వలస, నరసన్నపేట నియోజకవర్గాల పరిధిలో కొంతవరకు వరి కోతలు చేసిన ధాన్యం పొలాల్లో ఉందని, ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో రైతులు పండించే ధాన్యాన్ని వరి కుప్పల రూపంలో పొలాల్లో సురక్షితంగా ఉంచుకున్నారని తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లోని రైతులకు కొంతవరకు ఇబ్బందులు ఉన్నాయని, అలాంటి వారి కొరకు జలవనరుల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని తెలిపారు. ఇంకొకటి, ఎక్కడైనా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇంకా అవ్వలేదు, మీ దగ్గర కుప్పలు లేకుండా థ్రాష్ చేసుకొని మీ దగ్గర ప్యాడీ ఒకవేళ ఉంది అంటే దయచేసి టార్పోలిన్స్ మన ఆర్ఎస్కేలో కానీ లేకపోతే తహసీల్దార్ ఆఫీస్లో మనం టార్పోలిన్స్ కూడా పెట్టాం.
అక్కడ నుంచి టార్పాలిన్స్ తీసుకొని మీ ప్యాడీ దయచేసి సురక్షితంగా ఒక ప్లేస్లో పెట్టడానికి రిక్వెస్ట్ నేను అందరికీ చేస్తున్నాను. మిల్లర్స్కి కూడా ప్రతి ఒక్కరికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ మాయిశ్చర్ ఇష్యూ లేకుండా, కలరింగ్ ఇష్యూ లేకుండా దయచేసి వాళ్ళు అందరూ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చాలా వేగవంతంగా వాళ్ళు చేస్తున్నారు. ఒకటే రిక్వెస్ట్ అంటే ఎక్కడైనా ప్యాడీ ఇంకా ఫీల్డ్ మీద ఉంది, వర్షం నిరంతరంగా పడుతుంది కాబట్టి ఒకవేళ అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో దయచేసి ఎక్కడెక్కడ వాటర్ స్టాగ్నేషన్ అయ్యే అవకాశం ఉండొచ్చు అక్కడ ఫార్మర్స్ దయచేసి మీ ఫీల్డ్స్కి వెళ్ళి అక్కడ వాటర్ బయట కూడా అక్కడ గాడి కూడా కట్టమని ఇన్స్ట్రక్షన్స్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏసీ కూడా ఇచ్చారు. స్పెషల్ ఆఫీసర్ దీనికోసం పెట్టాము. ఒక కంట్రోల్ రూమ్ కూడా 24/7 కంట్రోల్ రూమ్ మన కలెక్టరేట్లు కూడా ఓపెన్ చేయడం జరిగింది. జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రతి ఒక్క ఎంఆర్ఓ, ప్రతి ఒక్క మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఫీల్డ్ మీద ఉన్నారు. ఎటువంటి ఇష్యూ ఇప్పటివరకు మన దృష్టికి రాలేదు. బట్ అయినా సరే 2 రోజులు ఇంకా ఫార్మర్ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి సహాయం చేస్తే మన ఈ వర్షం తర్వాత కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మళ్ళీ ఒకసారి వేగంగా మనం స్టార్ట్ చేయాలి. టార్పాలిన్స్ కూడా మనం ఇప్పటికీ ఒక 3,000 టార్పాలిన్స్ మనం ఫార్మర్స్కి మనం డిస్ట్రిబ్యూట్ చేశాము. ఇది కాకుండా 3,000 ఇంకా మనం ఆర్డర్ చేశాము. ఎక్కడెక్కడ అవసరం ఎక్కువ ఉంది అంటే నిన్నటికి ఒక సంతమూమలు కొంచెం ఎక్కువ అవసరం ఉంది, శ్రీకాకుళం మెయిన్ మండల్కి ఎక్కువ అవసరం ఉంది, అక్కడ కూడా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ మనం ఇచ్చాము. ఎక్కడెక్కడ టార్పాలిన్స్ మన చేతులు లేదు ఆర్డీఓస్కి ఒక ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. ఓపెన్ మార్కెట్ నుంచి కొనేసి ఫార్మర్స్కి మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. దయచేసి ప్రతి ఒక్క రైతులు మీ తహసీల్దార్కి డైరెక్ట్గా కాల్ చేసుకొని ఒకవేళ టార్పాలిన్ మీకు అవసరం ఉంది దొరకట్లేదు తహసీల్దార్ కాల్ చేసుకొని టార్పాలిన్ తహసీల్దార్ని తీసుకోవచ్చు. కాకినాడ జిల్లా పెదపూడి ఎంపీడీఓ కార్యాలయంలో పెదపూడి మండలం పెద్దాడ, వేండ్ర, గండ్రేడు, ఏపీ త్రయం, సంపర గ్రామాలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమాల్లో భాగంగా 30 లక్షల రూపాయల విలువ కలిగిన 5 ట్రాక్టర్లు ఒక్కొక్క గ్రామానికి ఒక్కో ట్రాక్టర్ చొప్పున ఆయా గ్రామ పంచాయతీలకు అందజేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తదనంతరం పెదపూడి ఎంపీడీఓ సమావేశ మందిరంలో పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ 2025-2026 పెదపూడి మండలం ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు, సర్పంచులకు శిక్షణ కార్యక్రమంలో పాల్గొని శాసనసభ్యుల వారు మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధి కోసం ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏ విధమైన అవగాహనతో ముందుకెళ్లాలని ఒక స్పష్టమైన దిశానిర్దేశాలు చేయడం కోసం ఈ శిక్షణ తరగతి పెట్టామని ప్రభుత్వం చెప్పడం, దానిలో భాగంగానే ఈరోజు పెద్దపూడి మండలంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గ్రామంలో వనరులు సమకూర్చడం ద్వారా అభివృద్ధికి తోడ్పడుతుందని, పార్టీ విభేదాలను పక్కన పెట్టి అందరూ కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధిలో ముందుకు వెళ్దామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపూడి వైస్ ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల ఎన్డీఏ నాయకులు, పెద్దపూడి గ్రామ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ప్రతి మండల పరిధిలో సర్పంచులకు, ఎంపీటీసీలకు, జెడ్పీటీసీ సభ్యులకు, ప్రజాప్రతినిధులందరికీ అభివృద్ధి విషయంలో ఏ విధంగా ప్రణాళిక చేసుకోవాలి, సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఏ విధమైన అవగాహనతో ముందుకు వెళ్ళాలి అనే దానిపైన ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేయడం కోసం ఈ శిక్షణా తరగతులు పెట్టమని ప్రభుత్వం చెప్పడం, దానిలో భాగంగానే ఈరోజు ఈ పెదపూడి మండలంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎంపీడీఓ గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వైస్ ఎంపీపీ గారికి, వేదికపై ఉన్న కూటమి నాయకులు, కొత్తగా ఎన్నికైన డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్, వాటర్ యూజర్స్ అసోసియేషన్ చైర్మన్స్, కూటమి నాయకులు, వేదిక ముందున్న సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మీడియా మిత్రులు కూడా ఆ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నారు. ఇవాళ గ్రామ స్వరాజ్యం అనేది చాలా ముఖ్యం. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పారు గ్రామ స్వరాజ్యం కావాలి, గ్రామాల్లో ఉన్న పాలకవర్గాలు పటిష్టంగా ఉంటే తద్వారా మండల స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ప్రభుత్వాలు ఒక పకడ్బందీ విషయంతో మనం ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుందనేది ఆనాటి నుంచి గ్రామ స్వరాజ్యం కోసం చెప్పడం, దానిలో భాగంగానే మన రాజ్యాంగం ఏదైతే మనకి ఇచ్చిన హక్కులు ఉన్నాయో గ్రామాల్లో గ్రామ పంచాయతీ పాలకవర్గాన్ని రాజ్యాంగ పదవులుగా ఆనాటి గుర్తింపు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అనేక సంవత్సరాలు పూర్వం గ్రామ పంచాయతీలు ఉండేవి, అదేవిధంగా సమితులు ఉండేవి, ఆ తర్వాత జిల్లా పరిషత్తులు ఉండేవి, రాష్ట్ర ప్రభుత్వం ఉండేవి. ఆ తర్వాత
ఇటీవల కాలంలో మనం చూసాం. అసలు రాజ్యాంగాన్ని దొంగలో తొక్కి గ్రామ సర్పంచులకు కానీ మండల ప్రజా పరిషత్తులకు కానీ అధికారాలు లేకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ఇప్పుడు ప్రస్తుతం వచ్చాయి, అంటే ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీకి కేటాయించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ అయిన పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని అత్యాధునిక సౌకర్యాలతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచనకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు గాను ప్రణాళిక సిద్ధం చేశామని ఇప్పటికే ఒక బృందం ఆ కార్యాచరణలోనే ఉందని ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చర్లపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ఇటీవల పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఏరియా ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ జీవో విడుదల చేసిన నేపథ్యంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చర్లపల్లి శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆసుపత్రిని పరిశీలించారు. కొత్తగా ఆసుపత్రిలో చేపట్టే భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి తయారు చేసిన ప్రతిపాదన చైర్మన్ శ్రీనివాస్ కు అధికారులు వివరించారు. అనంతరం ఏపీ ఎంఎస్ అండ్ ఐటీ కార్పొరేషన్ చైర్మన్ చర్లపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ తుమ్మల బాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మారెడ్డి శ్రీనివాస్, ఆసుపత్రి సూపరింటెండెంట్ సుజాత, సిఈ శ్రీనివాస్, ఎస్ఈ రత్నరాజు, డిఈ చక్రవర్తి, ఏఈ రామకృష్ణ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు వేణుం సురేష్, బొజ్జాకుమార్, జన సైనికులు, వీర మహిళలు, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఎలక్షన్లో మన జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఏదైతే ఇక్కడ పిఠాపురం శాసనసభ్యుడిగా ఆ రోజున ఎలక్షన్లో హామీ ఇచ్చారో పిఠాపురం డెవలప్మెంట్కి నేను కట్టుబడి ఉంటానని చెప్పి మాకు తెలుసు. పవన్ కళ్యాణ్ గారు మాటల మనిషి కాదు, చేతల మనిషి అని చెప్పి దాంట్లో భాగంగానే ఇప్పటికే రైల్వే ఓవర్ బ్రిడ్జి కానీ అలాగే ఉప్పాడ బీచ్ రోడ్లు కానీ వీటన్నిటి కూడా ఒక పెద్ద ప్రణాళికతో ఆయన చేయబోతా ఉన్నారు. దాంట్లో భాగంగా నాకు ఏదైతే ఈ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చారో దాంట్లో మొట్టమొదటిగా పిఠాపురంకి ఒక జీవో ఇచ్చి దాదాపు 40 కోట్ల పైన దీన్ని శాంక్షన్ చేసి ఇక్కడ ఆ రోజున ఇక్కడ పరిస్థితులు చూసి ఇక్కడ ఇమీడియట్ 100 పడకల ఆసుపత్రి అవసరం అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చిన ప్రకారం 6 నెలలలోపే జీవో ఇచ్చి ఇక్కడికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలి, ఇమీడియట్లీ ప్రజలకు సౌకర్యం కలిగించాలని చెప్పి ఆయన ఏదైతే ఆయన అనుకున్నారో దాని ప్రకారం మేము ఈరోజు ఇక్కడికి వచ్చి పరిశీలించాం. అలాగే మా సిఐ గారు అలాగే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అంతా కూడా వచ్చి ఇక్కడ స్థానిక ప్రజల యొక్క అవసరాలు ఏంది, ఇక్కడ ఎలా డెవలప్ చేయాలి హాస్పిటల్ని, ఆ డిజైన్ ఎట్లా కావాలి, దేనికంటే ఇక్కడ హాస్పిటల్ వాతావరణం కంటే ప్రతి ఒక్కరు అంటే ఎవరైతే పేషెంట్లు వస్తారో ఇక్కడికి వాళ్ళందరూ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కలిగించాలి, తదనుగుణంగా మనం మంచి సౌకర్యాలు ఇవ్వాలని చెప్పి ఇక్కడ మనం డెవలప్ చేయడానికి ఒక డిజైన్ తయారు చేస్తూ ఉన్నాం. తొందరలోనే పవన్ కళ్యాణ్ గారి చేతితో ఇక్కడ శంకుస్థాపన చేసి తొందరలోనే పనులు బిగించేయడానికి ఒక 10-15 రోజుల్లోనే మేము దాని ప్రణాళిక చేయబోతా ఉన్నాం. దేనికంటే ఈ రోజు నుంచి అంటే ఏదైతే మనం శంకుస్థాపన చేశారో అక్కడి నుంచి ఒక 6 నెలల్లోనే ప్రజలకి కొంత అందుబాటులోకి వచ్చే విధంగా మేము ప్రణాళిక చేసి చాలా ఫాస్ట్గా చేయాలనుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఈ రోజున మనం చూసాం గత 5 సంవత్సరాల్లో ప్రజల కోసం కాదు తన కోసం ఆయన జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేసుకున్నాడు తప్ప ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అది చూసి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున కూటమి ప్రభుత్వానికి ఒక పెద్దగా ఆయన తాను తగ్గించుకొని ఈ రోజున ఎలా నిలబడి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారో చూస్తూ ఉన్నాం. ఈ రోజున జనసేన పార్టీలో మేమంతా కూడా ఏదో రాష్ట్రంలో కాదు దేశంలో కూడా మా అందరికి కూడా గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేస్తున్న పనులు చూస్తామంటే మాకు చాలా గర్వంగా ఉంది మేము పార్టీలో ఉన్నందుకు. దయచేసి అందరం కూడా మేమంతా కూడా నిలబడి ఈ హాస్పిటల్ని తొందరగా మేము పూర్తి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అది ఆరోగ్యశ్రీ కూడా ఇక్కడికి వచ్చి ట్రీట్మెంట్ చేసుకునే విధంగా, ఎందుకంటే ఇక్కడ వెళ్ళే ప్రతి పేషెంట్ పెద్ద హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇక్కడవే అన్ని సౌకర్యాలు కల్పించి చేస్తామని చెప్పి కార్పొరేట్ సౌకర్యాలకు ధీటుగా ఇక్కడ మేము ఎంతకాలంలో అందుబాటులోకి రావడానికి అవకాశం వితిన్ 6 monthsలో కొంత ఓపీ తీసుకొస్తాం. వితిన్ 6 months, ఎందుకంటే ఈ హాస్పిటల్ అంటే కొంచెం ఎమర్జెన్సీ సంబంధించిన విషయం. అంటే పేషెంట్లకి ఇబ్బంది కలగకోకుండా వితిన్ 6 monthsలో ఒక ఓపీ సౌకర్యాలు కొన్ని డిపార్ట్మెంట్ తీసుకొస్తాం. మ్యాక్సిమం చాలా వీలైన తొందరగా దీన్ని అభివృద్ధి, ఎందుకంటే పిఠాపురం అంటే మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అంటే సొంత నియోజకవర్గం, అంటే ఆయన రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి రాష్ట్రంలో కూడా అన్ని చోట్ల చేస్తూ ఉన్నారు. కానీ ప్రత్యేకంగా దీని మీద అంటే మాకు కూడా ఒక బాధ్యత ఉంది. మేము జనసేన కార్యకర్తలుగా మేము తొందరగా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి ఇంజనీరింగ్గా మా వాళ్ళంతా డిజైన్స్ చేశారు. అంటే 16వ తారీఖు జీవో వచ్చింది, ఇవాళ 19వ తారీఖు ఇమీడియట్లీ మేము వచ్చాం. ఈ 2-3 రోజుల్లో టెంపరీగా కొన్ని లేఅవుట్లు చేసి తీసుకొచ్చాం.
అయితే ఇక్కడ ప్రజలకి ఎలా సౌకర్యంగా ఉండాలి, ఇక్కడ అసలు ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ దగ్గరలోనే పెద్ద హైవే ఉంది. అలాగే అంటే అన్ని రకాలుగా దీన్ని తీర్చిదిద్దాలి. ఫ్యూచర్లో ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా పెడితే ఎలా ఉంటుంది, దానికి కూడా తదనుగుణంగా మేము చేసి దాదాపు 90 మంది హాస్పిటల్ స్టాఫ్తో, అంటే అన్ని సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ తీసుకురాబోతా ఉన్నాం. అలాగే నర్సింగు, అలాగే ప్రతిదీ కూడా ఒక అధునాతనంగా G+2 డిజైన్స్తో మనం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దానికి అంటే ఇక్కడ లోకల్గా కూడా ఇప్పుడు సూపరింటెండెంట్ గారిని అడిగాం, ఇక్కడ ఎలాంటి పేషెంట్లు వస్తున్నారు, ఇక్కడ అసలు ఎలా వాంటింగ్, దానికి అనుగుణంగా డిజైన్ చేసి దీనికి అంతిమంగా ప్రజలకి ఇక్కడ మంచి సేవ మనం చేయాలి, ప్రజలకి మంచి సౌకర్యాలు అందించాలని చెప్పి ఉద్దేశంతో మేము చేయబోతా ఉన్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్ జీటీ రోడ్ సూర్యమహల్ జంక్షన్ శ్రీకాకుళం. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. మన తుని ప్రాంతవాసి మనందరితో గడిపి సినీ ఇండస్ట్రీలో బచ్చుల మల్లి సినిమాతో మరోసారి హిట్ సినిమా అందించి సుబ్బుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని, ఆయన భవిష్యత్తులో మరిన్ని సినిమాలు తీసి మన ప్రాంతానికి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని తుని పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు ఆకాంక్షించారు. కాకినాడ జిల్లా తుని రామా థియేటర్ వద్ద బచ్చుల మల్లి సినిమా సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. సినిమాలో కథనం తుని ప్రాంత వాసిది కావడం, దర్శకత్వ పగ్గాలు స్థానిక యువకుడు సుబ్బు వహించడంతో సినీ ప్రమోషన్ మొదలుకొని నేడు సినిమా విడుదలై హిట్ టాక్ నడవడంతో పట్టణంలో అభిమానులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు సంతోషం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. క్యారెక్టర్ చాలా అందులో బాగా నటించారు, హీరోయిన్ కూడా బాగా నటించారు. రాఘు రమేష్ గారు కూడా మొత్తం మొత్తానికి హైలైట్ అయిన సినిమా. అల్లరి నరేష్ సినిమాలన్నింటిలో కూడా మంచి సూపర్ డూపర్ సినిమా అన్నమాట. మంచి సినిమా, సూపర్. అంటే సినిమా చాలా క్లైమాక్స్ వచ్చే వరకు కూడా చూడాలనిపించింది. చాలా 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 ఇంకా ఎందుకు అయిపోయింది అనిపించింది. మాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. మంచి మూవీ అండి, కుటుంబ కథా చిత్రంలా ఉంది, చాలా బాగుంది. క్లైమాక్స్ వచ్చే వరకు కూడా స్టోరీ చాలా బాగుంది. సుబ్బు గారికి, నాలుగు నరేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి మంచి సినిమాలు తీయాలని చెప్పి చాలా కోరుకుంటున్నాం. ఇలా మా తుల్లో ఇలా సినిమాలు తీయాలని చెప్పి ఇంకా కోరుకుంటున్నాము. సుబ్బు గారికి థ్యాంక్స్ అండి, నల్ల నరేష్ గారికి థ్యాంక్స్ అండి. మా తమ్ముడు క్యారెక్టర్ చాలా బాగా చేశారండి, పెళ్ళికొడుకు క్యారెక్టర్ చాలా బాగా చేశాడు. మా అందరికి చాలా ఆనందంగా ఉన్నదండి. మాకు ఇటువంటి స్టోరీస్ ఇంకా రావాలని చాలా చాలా థ్యాంక్స్ అండి. మన తుని సోమవారం తీసినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉందండి మా అందరికీ కూడా. కుర్రాడు మంచి హ్యాంగ్గా ఉన్నాడండి. మరి సినిమాలో నటించడం అంటే తుని ప్రాంతంలో మా కుర్రాడు మరి నటించడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరీ సినిమాలకు అవకాశం ఇస్తారని కోరుకుంటున్నాం. సుబ్బు గారికి నమస్కారం. సినిమా అయితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉందండి. తుల్లోనే మొత్తం రియలిస్టిక్ స్టోరీ కాబట్టి ఇది ఎక్సలెంట్గా తీశారు. సుబ్బు గారికి రెండో బ్లాక్ బస్టర్ అవుతుందండి. ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ ఆడుతుంది. చూడండి మీరు, అంటే అది షార్ట్ టెంపర్ ఎక్కువ ఎలా ఉంటుందా అన్నది దీంట్లో బాగా చూడొచ్చు. అల్లరి నరేష్ గారికి వచ్చేసి ఇది రెండో మంచి రెబల్ స్టోరీ అనమాట. ఎక్సలెంట్గా ఉంటుందండి సినిమా అయితే మాత్రం. ఫ్యామిలీ పరంగా అందరూ కూడా చూడొచ్చు, ఎక్సలెంట్గా ఉంది. అల్లరి నరేష్ గారి రియలిస్టిక్ స్టోరీ అండి ఇది. అంటే మన తుని నుంచి బచ్చల మల్లి అనే కాన్సెప్ట్ నుంచి తీసుకున్నదండి. చాలా బాగా వచ్చిందండి. ఆయన క్యారెక్టర్ న్యాయం చేశారు 100% రియలిస్టిక్గా ఉంది. అంటే ఈ ఉభయ గోదావరి ఈ జిల్లా నేటివిటీని ఆయన ప్రతిబింబించే విధంగా దింపేశారు. మామూలు చాలా బాగా మంచి ఓపికగా. సుబ్బు మీద మీ అభిప్రాయం? రానున్న రోజుల్లో సుబ్బు గారికి ఇది రెండో సూపర్ హిట్ అండి, రెండో బ్లాక్ బస్టర్ అవుతుంది. భవిష్యత్తులో ఇంకా ఎన్నో తీస్తారని మేము ఎంతో ఆశిస్తున్నాను. సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. కొంతమంది జనం మూరకత్వం ఉంటారు కదా, ఈ సినిమా చూసిన అందరూ కూడా మారుతారు. చాలా బాగుంది సినిమా. అంటే మూరకత్వంగా ఉండే వాళ్ళందరూ కూడా ఈ సినిమా చూస్తే ఒకసారి దీంట్లో యువత అందరికీ అంటే ఇప్పుడు కొత్తగా ప్రతి ఊర్లో కూడా పల్లెటూరు వాతావరణంకి ఈ సినిమా చాలా బాగుంటుందండి. సినిమా అంటే మా పల్లెటూరు నుంచి ఒక అబ్బాయి పెళ్లి కొడుకు ఇందులో చేసాడు, అబ్బాయి గురించి వచ్చాము సినిమా చూడడానికి దొండవారి నుంచి. చాలా బాగుందండి. నరేష్ గారి క్యారెక్టర్ ఇంకా బాగుంది. మన సుబ్బు గారు రెండో సినిమా అంటే ఇది సినిమా సూపర్ హిట్ అండి. చూసి వాళ్ళు మళ్ళీ చూడాలనిపిస్తుందండి. చాలా చాలా బాగుందండి. మా ఊరు కుర్రాడు నటించడం,
మా ఊరు కూరని చూద్దామని వచ్చాను మేము. సినిమాలో క్యారెట్ కూడా మా ఊరు కూరకి బాగుంది. మాకు ఊరు కూరలు అందరూ కూడా వచ్చి ఈరోజు తుని సినిమా థియేటర్లోకి వచ్చి చాలా అల్లరిగా చాలా చందరగా కూడా చూసారు సినిమా. ఇలాంటి సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది మాకు. సుబ్బి గారు రెండో సినిమా అంటే ఇది చాలా బాగుందండి. సినిమాలో ఎక్కడ బోర్ లేదండి, ఇంట్రెస్టింగ్ ఉందని ఇంకా చూడాలనిపించిందండి. నరేష్ గారు కామెడీ చూసి కానీ సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఎదురికి ఇంకా ఏం జరుగుతుంది అని చూసామండి. సినిమా చాలా బాగుంది సినిమా అయితే. పాతపట్నం మండలం కేంద్రంలో అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు హేమండచర్య అని డిహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి ఆర్గనైజింగ్ సెక్రటరీ జేవి ప్రభాకర్, కరవతి సుబ్బారావు, బుట్టి రాయప్ప ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అమిత్ షా వ్యాఖ్యల్ని డిహెచ్పిఎస్ ఖండిస్తోందన్నారు. అమిత్ షా బేషరతుగా దేశ ప్రజానికానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. అంబేద్కర్ పేరును పలకటం ఫ్యాషన్ కాదన్నారు. అది సమానత్వం, స్వాతంత్ర్యం, సామాజిక మార్పు కోసం జరిగిన విప్లవానికి ప్రతీక అన్నారు. అంబేద్కర్ది కోట్లాది పీడితులకు న్యాయం, హక్కులను అందించిన ఒక చారిత్రాత్మక ఉద్యమం తెలిపారు. అంబేద్కర్ను దేవుడితో పోల్చడం ఆయన ఆలోచన తత్వాన్ని, రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను తగ్గించడానికి చేసిన ప్రయత్నమన్నారు. ఇది బీజేపీ సామాజిక ఐక్యత మరియు ప్రజాస్వామ్య విలువల పట్ల అవహేళనకు సంకేతమన్నారు. అంబేద్కర్ను గౌరవించే ప్రజలు ఈ అవమానానికి ప్రతిస్పందనగా బీజేపీకి తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. అణగారిన జాతికి వేగుచుక్క అంబేద్కర్ అన్నారు. దళితులు, బడుగు బలహీన వర్గాలు నేడు దేశంలో స్వేచ్ఛ వాయువులను పీలుస్తుందంటే కేవలం అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చిన హక్కు తప్ప ఏ దేవుడో ఇచ్చింది కాదని అన్నారు. ఎన్నికలకు ముందు అంబేద్కర్ పేరు జపం చేసి అధికారంలోకి వచ్చిన బీజేపీ నేడు అంబేద్కర్ పేరు ఎత్తకూడదని చెప్పడం సిగ్గుచేటన్నారు. మనువాద, మతోన్మాద ప్రభుత్వంలో భారత రాజ్యాంగంపై, ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ ప్రభుత్వం దాడి చేస్తుందన్నారు. వీరి నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. జాతిని నిర్మూలన చేయాలని కంకణం కట్టుకుంది. అప్పుడు రాజ్యాంగం నాకు గొప్పదని ఈరోజు ఉన్న ప్రధానమంత్రి ఆయన రాజ్యాంగం నెత్తి మీద పెట్టుకొని ఊరేగారు. ఈరోజు అదే పార్టీలో ఉండి హోంమంత్రి గారు అవమానం పడుతూ ఎప్పుడు చూసినా ఆ రాజ్యాంగాన్ని మారుస్తాము, అంబేద్కర్ని అసలు ఆయన దైవంతో సమానం కాదు, అసలు ఆయన మనిషే కాదన్న రూపంలో ఆయన పలకటము అది తప్పు పలుకులది. తక్షణమే వెనక్కి తీసుకొని క్షమాపణ కోరి ఆయన బీజేపీలో నుండి వెంటనే పార్టీ సభ్యత్వం కానీ ఆయన చేస్తున్న కేబినెట్ మంత్రి, హోంమంత్రిగా ఆయన చేసిన హోంమంత్రి పదవులు కూడా రాజీనామా చేసి తక్షణమే క్షమాపణ కోరాలని దళితుల పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఆర్ఆర్బీహెచ్ఆర్ గవర్నమెంట్ హైస్కూల్ మైదానంలో ఏపీ బాక్సింగ్ అసోసియేషన్, కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 8వ రాష్ట్ర స్థాయి పురుషుల బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీలు ఘనంగా ముగిశాయి. సుమారు అన్ని జిల్లాల నుండి 140 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ పోటీలన్నీ హోరాహోరీగా సాగాయి. జనవరిలో యూపీలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించిన క్రీడాకారులకు మెడల్ సర్టిఫికెట్లు అందజేసే కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ విభాగాల్లో జరిపిన ఫైనల్ మ్యాచ్లను వర్మ ప్రారంభించారు. మ్యాచ్ల అనంతరం విజేతలకు మాజీ ఎమ్మెల్యే వర్మ చేతుల మీదుగా ట్రోఫీ, మెడల్ సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా బాక్సింగ్ అసోసియేషన్ సభ్యులను వర్మ ఘనంగా సత్కరించారు. అలాగే వారంతా కూడా మాజీ ఎమ్మెల్యే వర్మను ఘనంగా సత్కరించి మెమోంటో అందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ వి లక్ష్మణరావు, రమణరాజు, మొల్లి నాగమరెడ్డి రాజు, కేతవరపు కృష్ణ, రాయుడు శ్రీను బాబు, అల్లవరపు నగేష్, నల్లా శ్రీను, రావుల రమేష్, అడగర్ల శివ, కోల రాజు, కందా శేషగిరి తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ బాక్సింగ్ ఇక్కడ ఆర్గనైజ్ చేయడం అన్నది చాలా గర్వకారణం. ఏదైనా అదే ఇక్కడ మన లక్ష్మణ్కి స్పోర్ట్స్ యాక్టివిటీ ఎక్కువ. మేము స్పోర్ట్స్ కాంప్లెక్స్ నేను ఉన్నప్పుడు తెచ్చిన కాంప్లెక్స్ పనులు సగం పూర్తి ఆగినాయి. వాటిలో ఈ బాక్సింగ్ రింగ్ కూడా ఉంటుంది, అన్ని వసతులు కూడా అందులో పెట్టాం. త్వరితగతినే పూర్తవుతుందని చెప్పి తెలియజేసి మరి ఇక్కడ పిఠాపురంలో గెలిచిన వారికి నేషనల్ ఆడే అవకాశం ఉంది కాబట్టి మరి ఇది రాష్ట్ర స్థాయి బాక్సింగ్ ఛాంపియన్స్ నెక్స్ట్ నేషనల్కి వెళ్తారు. ఇక్కడ ఫైనల్లో వచ్చిన వాళ్ళు మరి మన పిఠాపురం పేరు చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి నేషనల్కి వెళ్ళాలని ఇక్కడ నుంచి పిఠాపురం నుంచి మనం ఆశిస్తాం. అదేవిధంగా పిఠాపురంలో ఉన్న యువకులు కూడా మరి బాక్సింగ్ మీద ఇంట్రెస్ట్ చూపే విధంగా మరి ఈరోజు ఇక్కడ అందరూ వచ్చారంటే దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలందరికీ కూడా బాక్సింగ్ ఇంట్రెస్ట్ కూడా కలుగుతుందని చెప్పి పిఠాపురం కూడా స్పోర్ట్స్ మ్యాన్ పుట్టింది. అన్ని రకాల ఆటలలో పిఠాపురంలో మరి చాలామంది ప్లేయర్స్ ఉన్నారు. ఈ విధంగా పిఠాపురానికి మంచి పేరు రావడం మాకు గర్వకారణం తెలియజేస్తాం.
ఇంధన వనరులు భవిష్యత్ తరాలకు అందించే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ఇంధన పొదుపుపై అవగాహన పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు. జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల ముగింపు కార్యక్రమాల సందర్భంగా శుక్రవారం కాకినాడ కలెక్టర్ కార్యాలయం వద్ద జిల్లా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంధన పొదుపు అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ జెండా ఊపి ప్రారంభించారు. తొలుత జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడపత్రికను జిల్లా కలెక్టర్ విద్యుత్ శాఖ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల కార్యక్రమాలను కాకినాడ జిల్లాలో కూడా గత 7 రోజులుగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లాలో ఇంధన పొదుపుపై వివిధ అవగాహన కార్యక్రమాలు పాఠశాల విద్యార్థులకు పోటీలు నిర్వహించడం జరిగిందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి ప్రసాద్, కాకినాడ పెద్దాపురం జగ్గంపేట ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఎన్ ఉదయభాస్కర్, ఏ ప్రభాకర్, వీరభద్రరావు, ఏడీఈలు, ఏఈఏలు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నారు. దాంట్లో భాగంగా కాకినాడ జిల్లాలో విద్యుత్ సంబంధించిన పొదుపు, తర్వాత రినవబుల్ ఎనర్జీ అంటే సౌర విద్యుత్ వాడడానికి ప్రోత్సహించే విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా కాకినాడ వైపు నుంచి మనం ఒక 3 ముఖ్యమైన ప్రోగ్రామ్స్ నుంచి లాస్ట్ వారంలో రకరకాల కాంపిటీషన్స్ పెట్టడం పిల్లలకి, తర్వాత ఈ అవేర్నెస్ క్యాంపెయిన్స్ అంటే రకరకాల గవర్నమెంట్ ఆఫీసెస్లో క్యాంపెయిన్ లాంటివి చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఒకటి స్టార్ అప్లయన్సెస్ అంటే ఎక్కువ విద్యుత్ వాడకుండా తక్కువ బిల్ వచ్చేటట్లు స్టార్ అనే రేటింగ్తో కొన్ని అప్లయన్సెస్ వస్తాయి. సో అది మాత్రమే వాడాలని చెప్పి దాన్ని ప్రమోట్ చేయడం, దాన్ని అందరికీ తెలియజేసినట్లు క్యాంపెయిన్ చేయడం అదొకటి. రెండోది ఆల్రెడీ ఉన్న అప్లయన్సెస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండొచ్చు, అది ఏసీ ఉండొచ్చు, ఎలా తక్కువ వినియోగించుకోవాలి, తక్కువ వినియోగం ఎలా అవ్వదు, విద్యుత్ ఎలా వినియోగం అవుతుంది దాని గురించి కొంత అవేర్నెస్ చేయడం. మూడోది అతి ముఖ్యమైనది పిఎం సూర్యఘర్ అని చెప్పి ప్రధానమంత్రి సూర్యఘర్ అని చెప్పి ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. పిఎం సూర్యఘర్లో భాగంగా ఈ పిఎం సూర్యఘర్లో భాగంగా ప్రతి ఇంటి పైన, ప్రతి ఇంటి కప్పు పైన, ఆఫీసుల పైన సోలార్ ప్యానెల్స్, రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి గవర్నమెంట్ వైపు నుంచి కొంత రాయితీ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అంటే 1 కిలోవాట్ అంటే జనరల్లీ 1 కిలోవాట్ రావాలంటే 10 స్క్వేర్ మీటర్స్ అంటే 100 స్క్వేర్ మీటర్స్, 100 స్క్వేర్ అంటే 100 చదరపు అడుగుల పైన పైకప్పు ప్రదేశం ఉంటే అందులో 1 కిలోవాట్ పెట్టగలం. 200 ఉంటే 2 కిలోవాట్స్, 300 ఉంటే 3 కిలోవాట్స్. సో అలాగా ఇంటి బట్టి, అయితే ఆఫీస్ ఉన్న స్పేస్ బట్టి, లేకపోతే ఏదైనా హోటల్స్ కానీ, లేకపోతే ఏదైనా గోడౌన్స్ కానీ, ఎస్పెషల్ మన జిల్లాలో గోడౌన్స్ ఎక్కువ కాబట్టి ఈ గోడౌన్స్ కానీ వీటి మీద ఈ పిఎం సూర్యఘర్ ద్వారా ఈ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ పెట్టడానికి ఆల్మోస్ట్ దాదాపు 1 కిలోవాట్ అయితే 30,000, 2 కిలోవాట్లు అయితే 60,000, 3 కిలోవాట్ అయితే 78,000 చొప్పున ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. అది పెట్టగా దాదాపు ఇప్పుడు వినియోగానికి వస్తున్న బిల్లు ఆల్మోస్ట్ 1,000 రూపాయలు వచ్చేట్లయితే 1 కిలోవాట్ వాడుతున్న వినియోగదారునికి 1,000 రూపాయల బదులు 338 రూపాయలు వస్తుంది. సో ఆల్మోస్ట్ ఏడాదికి 8,000 రూపాయలు ఆదా చేసుకోవచ్చు. 70,000-75,000 చొప్పున పడుతుంది 1 కిలోవాట్ ఇవాళ ఇన్స్టాల్ చేయడానికి. దాదాపు ప్రతి ఊర్లోనూ ఇవి ఇన్స్టాల్ చేసేదానికి కొంత కాంట్రాక్టర్లు, కొంత ఏజెన్సీలు ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. ప్రతి ఎలక్ట్రికల్ ఆఫీస్లో వాళ్ళకి సంబంధించిన సమాచారం కూడా ఉండడం జరిగింది. సో ఆ 70,000-75,000లో 1 కిలోవాట్ అయితే లెట్స్ 30,000. భారత రాజ్యాంగంపై ప్రధాని నరేంద్ర మోదీకి విశ్వాసం ఉంటే తక్షణమే అమిత్ షాను కేంద్ర మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయాలని దోనెపొడి అన్నారు. రాజరాజేశ్వరిపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దోనెపొడి శంకర్ మాట్లాడారు. దేశానికి లౌకిక రాజ్యాంగాన్ని అందించిన బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఏకంగా పార్లమెంట్లోని అమిత్ షా అవమానించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్ అసలు స్వరూపానికి, మనువాద భావజలానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం కావడంతో తమ వ్యాఖ్యల్ని మీడియా తప్పుదోవ పట్టించిందని, నేపాన్ని మీడియా నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని, తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే దున్నపోతుకు గడ్డి కోసం అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్లోని రికార్డులు పరిశీలిస్తే అమిత్ షా మాట్లాడిన మాటలు తెలుస్తాయని, అంబేద్కర్ను అవమానించిన ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లౌకిక ప్రజాస్వామ్య పరిరక్షణకు, భారత సార్వభౌమత్వానికి కాపాడుతామని చెప్పి ప్రమాణం చేసినటువంటి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు అదే భారత రాజ్యాంగానికి చుట్టుపడుతున్నారు. గౌరవ హోంమంత్రి అమిత్ షా అంబేద్కర్ని రాజ్యాంగం పైన మాట్లాడుతూ అంబేద్కర్ జపం చేసే కంటే హిందూ దేవులకు మొక్కుకుంటే పుణ్యం వస్తుందని చెప్పేసి ఆయన కామెంట్ చేశారు.
అసలు ఆయన మాట్లాడిన దానికి కొత్తల వంద అని చెప్పి అడుగుతున్నా. తాడి చెట్టు ఎందుకు ఎక్కేవారంటే దూడ గడ్డి కోసం అన్నాడు. కాబట్టి ఇవాళ అమిత్ షా ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రతీక, మనువాద సిద్ధాంతాన్ని అమలు చేయాలనేటువంటి భావజాలం వారిలో కొట్టొచ్చినట్టు కనపడుతున్నది. కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం అందరూ కూడా 145 కోట్ల మంది ప్రజలు గౌరవిస్తున్నటువంటి నేపథ్యంలో హిందువులు ఉండొచ్చు, మహమ్మదీయులు ఉండొచ్చు, క్రైస్తవులు ఉండొచ్చు, సిక్కులు ఉండొచ్చు, పార్సీ, జైన్, బౌద్ధ అనేక మతాల భిన్నత్వములు ఏకత్వమైనటువంటి భారతదేశంలో మనకు అత్యంత పవిత్ర గ్రంథం రాజ్యాంగం. ఆ రాజ్యాంగాన్ని అవమానించినటువంటి వాడు మంత్రి పదవిలో కొనసాగుతాడా? నరేంద్ర మోడీ ఆలోచించాలి. ఇవాళ తక్షణమే అమిత్ షాని బేషరత్తుగా బర్తరఫ్ చేయాలి, లేదు క్షమాపణ చెప్పాలి పార్లమెంట్కి. పార్లమెంట్ రికార్డ్స్ నుండి అంబేద్కర్ పైన, భారతరత్న అంబేద్కర్ పైన చేసినటువంటి కామెంట్స్ని ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్స్ని రికార్డ్స్ని తొలగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజున అంబేద్కర్కి పాలాభిషేకం చేశాం. అలాగే అంబేద్కర్ గారికి పుష్పాంజలి ఘటించి వారి యొక్క కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో భారత రాజ్యాంగానికి అత్యంత పూజ్యమైనటువంటి రాజ్యాంగాన్ని గౌరవించాలని చెప్పి అమిత్ షా తక్షణమే బేషరత్తుగా అన్కండిషనల్గా కూడా దీన్ని వెంటనే తప్పును ఒప్పుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ ఈ రోజున అంబేద్కర్ విగ్రహమూర్తి ముందు ఈ నిరసన దీక్ష కొనసాగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో స్వామివారి నుండి ఆదాయం లెక్కింపు 23 లక్షల రూపాయలు ఆదాయం వచ్చినట్టు తెలిపిన ఈవో సౌజన్య ప్రభాకర్. భారత రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు, క్షమాపణ చెప్పాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బుగతా బంగారు రాజా డిమాండ్. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం, వరి పంట నష్టపోకుండా ఉండేందుకు అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు చేపట్టామని తెలిపిన జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పున్కర్. పెద్దపూడి ఎంపీడీఓ కార్యాలయంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, ఒక్కో ట్రాక్టర్ చొప్పున పంచాయతీలకు అందజేసిన ఆనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్. సిఎంఆర్ ఇప్పుడు మన శ్రీకాకుళం జీటీ రోడ్ లో మరింత పెద్దగా, మరింత విశాలంగా ప్రముఖ సినీ తార కుమారి శ్రీలీల గారిచే డిసెంబర్ 20న గొప్ప ప్రారంభం. మీరు రండి, నేను వస్తున్నా సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, శ్రీకాకుళం. See you there. సిఎంఆర్ షాపింగ్ మాల్, జీటీ రోడ్, సూర్యమహల్ జంక్షన్, శ్రీకాకుళం.